ఎట్ లాస్ట్ శామ్కి నేను ప్రపోజ్ చేయటం, శామ్ నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడం జరిగిపోయింది. సగం బరువు దిగిపోయింది. ఇన్నాళ్ల సస్పెన్స్కి తెరపడింది. ఇప్పుడు తనతో అలా అలా సరదాగా బయటికెళ్ళి అన్నయ్య, వీడేంటి ఈ టైంలో ఎలా వచ్చాడు? అబ్బో, చంద్ర, నువ్వు ఇంకా పడుకోలేదా? ఎక్కడన్నయ్య, ఇవాళే కాదు అసలు రోజు ఇంతే. నిద్ర పడితే ఒట్టు. ఏమైంది? ఎనీ ప్రాబ్లం? ఎస్ ఎస్, ఏ బిగ్ ప్రాబ్లం. అవునా? అవునన్నయ్య. ఓ మై గాడ్, సూర్యతో నా ఫస్ట్ డేట్. చాలా చాలా ఆనందంగా ఉంది. పద్మావతినా, ఇదిగో, నన్ను కూల్ చేయాలని చూస్తే మాత్రం బాగుండదు. అది ఏం చెప్పాలనుకున్నా మీ శ్రీనివాస్ అన్నయ్యకి చెప్పుకోపో. చెప్పే కదా నన్నేం అడగొద్దని. వెళ్ళి తనతో మాట్లాడుకోపో. ఈ నైట్ ఇక్కడే నీతో పాటే నీ రూమ్లోనే పడుకుంటాను. అసలు ప్రాబ్లం ఏంటంటే చంద్ర, మనం ఈ విషయం గురించి రేపు డిస్కస్ చేసుకుంటే బాగుంటుందేమో. నో వే, ఇప్పుడే ఈ టాపిక్ మీద మనం డిస్కస్ చేయాలి. నీ వాల్యుబుల్ సలహాలు నాకు ఇవ్వాలి. అది కాదు చంద్ర, ప్రతిదానికి ఒక సమయ పాలనంటూ ఉంటుంది. ఏ సమయంలో ఏం చేయాలో అదే చేయాలి. యు నో దట్. ఏం జరిగింది? గొడవ పడ్డం. ఎవరు? అన్నయ్య నువ్వునా? అవును. వదినా, కమ్ లెట్స్ కాంప్రమైజ్ దెన్. లేదు, ఈ రోజు ఏ కాంప్రమైజ్ లేదు. నేను ఇక్కడే పడుకుంటాను అంతే. అయ్యో, వాట్ ఇస్ దిస్ గాడ్? సూర్య నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడే. తనతో ఫస్ట్ టైం డేట్ కి వెళ్తుంటే ఫేట్ లా రివర్స్ అయింది ఏంటి? అసలు ఏంటి ఇప్పుడు నీ ప్రాబ్లం? ప్రాబ్లం ప్రాబ్లం నథింగ్. ప్రాబ్లం ఏముంటుందిరా? ఏం లేదు. ఎక్కడికైనా వెళ్తున్నావా? నో నో నో, ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తావరా? పద్మావతినా, యూ డూ వన్ థింగ్. ఏంటి? రేపు నా రూమ్ లో పడుకో. ఇవాళకి వద్దు ప్లీజ్. ఇవాళ గొడవ పడితే కోపం రేపు చూపిస్తావా? నథింగ్ డూయింగ్. నేను ఇక్కడే పడుకుంటాను అంతే. రే చంద్ర, లీవ్ మీ టుడే.
రేపటి నుంచి నీతోనే నీ పక్కనే ఉండి ఆఫీసులో కంపెనీలో ఎక్కడ పడితే అక్కడ నీకెన్ని డౌట్లు ఉంటే అన్ని క్లియర్ చేస్తాను, ఓకే? అది కాదన్నయ్య. రే నేను చెప్తున్నాను కదరా, విను. రే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, నువ్వు బయటికి వెళ్ళు. రే వెళ్ళు. అరే అరే ఇంకా మాట్లాడేవాడి చంపేస్తాను, వెళ్ళు. పద. అరే గో. విసిగించాడు. రెక్కలు తొడిగి రెబరెబలాడి రువంటుంది కోరిక, దిక్కులు చూడక. ఓ, ఓ. మళ్ళీ ఎవరై ఉంటారు? శామ్? ఓ, తను రెడీ అయిపోయి నా కోసం వెయిట్ చేసి ఉంటుంది. నేను రాకపోయేసరికి తనే వచ్చేసి ఉంటుంది. సో స్వీట్ శామ్. కమ్ శామ్. సూర్య గారు, మీరు వెళ్ళి మాట్లాడండి. మాట్లాడాలా? ఎవరితో మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? పద్మతో. ఈ టైంలో నేను మా అక్కతో మాట్లాడటం ఏంటి? ఏమో, అదంతా నాకు తెలీదు. మీరు ఇప్పటికిప్పుడే వెళ్ళి పద్మతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేయండి. ఏంటి శ్రీనివాస్ గారు మీరు అనేది? మ్యాటర్ ఏంటి? పద్మ నా మీద కోపంతో నా రూమ్ లోంచి అలిగి వెళ్ళింది. పద్మవదిన, ఏంటి శామ్ వదిన? పద్మవదిన, శ్రీనివాస్ అన్నయ్య నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. గెట్ అప్ అండ్ గో. గెట్ అప్, గెట్ అప్, గెట్ అప్. అబ్బా నేను వెళ్ళను శామ్ వదిన, నన్ను పడుకోని. నాకు నిద్ర రావట్లేదు. అయితే ఇక్కడే కూర్చో. ఎస్, సూర్య వచ్చినట్టున్నాడు. పడుకో, ఎక్కడే పడుకో. శ్రీనివాస్ గారు మీరే లక్కతో మాట్లాడండి. శ్రీనివాస్ అన్నయ్య, ఏమైంది? యాక్చువల్లీ సిస్టర్, శ్రీనివాస్ గారు మళ్ళీ స్టోరీ స్టార్ట్ చేయొద్దండి. ఐ విల్ సాల్వ్, ఓకే? అక్కడ అదిగో అక్కడ. అక్క ఏంటిది? ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి, సాల్వ్ చేసుకోవాలి. అంతేగాని నాలాగే శ్రీనివాస్ గారిని కూడా చేయమంటే తప్పు కదక్క. మాట్లాడుకోండి, ఈ రూమ్ లోనే మాట్లాడుకోండి. కావాలంటే నేను బయటకు వెళ్తాను. ఐ హావ్ నో అబ్జెక్షన్ శ్రీనివాస్ అన్నయ్య. Even I have no objection, శ్రీనివాస్ గారు. శామ్ అడిగింది నన్ను కదా, మీరు అబ్జెక్షన్ లేదంటున్నారేంటి? అంటే అది ముందు చూడండి శ్రీనివాస్ గారు, ముందు మీరు అక్కతో నిదానంగా టైం బాగా తీసుకొని ఒకరికొకరు బాగా అర్థం చేసుకుంటూ చర్చించుకోండి. తొందర ఏం లేదు. టేక్ యువర్ ఓన్ టైం. బాగా మాట్లాడుకోండి. మాటలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏమండి సామాన్య తల్లి గారు, ఎందుకండి ఇంత పెద్ద సూటు? ఈ మాదిరి రూమ్ సరిపోదు కదా. మిస్టర్ హరి, చెప్పు అమెరికా పాప. అబ్బా! ఇప్పుడు నేను ఏమన్నానని కొట్టారు? మిస్టర్ శ్రేయోభిలాషి, ఆల్వేస్ మేము ఇంతకన్నా పెద్ద సూట్లో దిగుతాం. ఈ టైంలో ఇంతకన్నా పెద్ద సూట్ ఏమీ లేదు కదా, అడ్జస్ట్ అవుతున్నామని దాని అర్థం. అర్థమైందా? షార్ట్ హ్యాండ్ కంటే గొప్ప భాషలా ఉందండి. ఈ చెంప దెబ్బలో ఇంత గొప్ప అర్థం ఉందా? బెల్ బాయ్, డిన్నర్ ఐటమ్స్ చెప్తాను, నోట్ చేసుకో. అమెరికన్ చాప్సీ అండ్ క్రిస్పీ చికెన్ 1 అండ్ హాంకాంగ్ చికెన్ సూప్, 4 తందూరి నాన్ అండ్ బేబీ. ఏమయ్యా, ఇప్పుడు ఇవన్నీ నోట్ చేసుకున్నావు కదా, సుమారుగా ఎంత అవుద్ది? 10,000 అవుద్ది. ఇదిగో బాబు, నేను చెప్పినవన్నీ త్వరగా వెళ్ళి తీసుకొచ్చేసాయి. ఓకే ఓకే మేడం. సి మిస్టర్ శ్రేయోభిలాషి, చెప్పండి. మేము డిన్నర్ చేసి
రెస్ట్ తీసుకుంటాం. చాలా టైర్డ్ గా ఉన్నాం. మేము మార్నింగ్ లేచేంత వరకు మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. యూ కెన్ లీవ్ నౌ. ఆగండి. ఏంటి కథ? ఆ కథేంటో మాకు తెలియాలి. చెప్పి కదలండి ఇక్కడి నుంచి. ఏంటి ప్లాను? ప్లాన్ ఏంటి? ప్లాన్ ఏముంటుంది? ఏం లేదు. అసలు ప్లాన్ ఏంటి? ప్లాన్ చేయాల్సిన అవసరం మాకేంటి? చూడమ్మా వీళ్ళు. ఏం జరిగింది ఇక్కడ? పిన్ని, వీళ్ళిద్దరూ కలిసి ఎవరికి చెప్పకుండా ఏదో మాస్టర్ ప్లాన్ వేసి బయటికి చెక్కేస్తున్నారు. పెద్దవారు మీరేనా అడగండి ఎక్కడికని. అవును పిన్ని, నువ్వు వీళ్ళని గట్టిగా అడగాల్సిందే. అడుగు. ఏంటి అడిగేది? ఎందుకు అడగాలి? పాపం ఇద్దరు అలా అలా సరదాగా ఎక్కడికో వెళ్దామని ప్లాన్ వేసుకుని వెళ్తున్నారేమో. వెళ్ళనివ్వచ్చు కదా. కరెక్ట్ అబ్బా పిన్ని, అమ్మ శామ్, బాబు సూర్య, అమ్మా ఇద్దరు వెళ్ళండమ్మా, వెళ్ళండి. ఓకే ఓకే. ఒక్క మాట అమ్మా. విను. నీ మనసు వెన్నమ్మా. అవును అవును చిన్నత్త, నీ మాటలు అమృతం. అందుకే అన్నారు తల్లిని మించిన దైవం లేదని. ఎస్ ఎస్, మాకీ సిచ్యువేషన్ లో మీరు దయ్యం. ఏయ్! అమ్మా దైవం Yes, yes. దైవంలా కనిపిస్తున్నారు. Yeah. అమ్మా జన్మ జన్మలకి నీ కడుపునే పుడతానమ్మా. బాబు సూర్య, అమ్మా నాన్నా, అమ్మా బాబు. అమ్మా ఆగండి. పిన్ని, మీ తల్లి కొడుకుల సెంటిమెంట్ చాలా ఎక్కువైంది కానీ ఇంకా ఆపండి. ఏంటి పద్మ? పిన్ని, నువ్వుండు, వీళ్ళని కాసేపు ఆట పట్టిస్తాను. ఓకేనా? వాళ్ళని ఆపు. సూర్య, ఏమైందమ్మా? ఎక్కడికి వెళ్ళేది? అబ్బా అసలు కుదరదు. అది అలా చెప్పు పిన్ని. సూర్య, శామ్, మీరిద్దరు నాతో రండి. నడవండి. ఎందుకమ్మా? ఎక్కడికి? దేనికేంట్రా? నిశ్చితార్థం గురించి చర్చించాలి. చాలా పనులుంటాయి కదా. రేపు డిస్కస్ చేయొచ్చు కదా చిన్నత్త. ఇప్పుడేమైందని? ఆ ఇప్పుడేమైంది? పదండి పదండి. నువ్వు వెళ్ళు, నేను వస్తానులే. అదేం కుదరదు, నాతో రావాల్సిందే. శామ్, నాతో పాటు రా. నేను రాను. ఎందుకెళ్ళవు? శామ్, ఏమైంది నీకు? నేను రమ్మంటున్నా రావేంటి? అత్తగారంటే ఆ మాత్రం భయం భక్తి ఉండొద్దా? నువ్వు వెళ్ళు సామొద్దున. రామ శామ్, రా. నేను రానని చెప్తున్నాను కదా చిన్నత్త. ఎందుకు రావు? అది తెలియాలి ఇప్పుడు. అమ్మా తను రానంటుంది కదా, వదిలే. ఓ, అంటే అప్పుడే శామ్ని వెనకేసుకొస్తున్నావా? ఉవ్వయ్. నాకదంతా తెలీదు. శామ్, నువ్వు నాతో పాటు రా. అమ్మా జాగ్రత్త. తీసుకువెళ్ళక ఈ చేదు కాఫీ ఫస్ట్ టైం డేట్ తీసుకెళ్దాం అనుకుంటే మధ్యలో మీ గోల్ ఏంటి? తీసుకువెళ్ళొచ్చు కదా. ఓ పద్మ. శ్యామ్, ఏమైంది నీకు? నువ్వు ఓ, మాట్లాడు. పద్మ వదన, హ్యాండ్ తీసుకెళ్ళు. తీసుకుని వెళ్ళు. ఓకే రా. పద్మ వదిన, హ్యాండ్ బ్యాగ్. థ్యాంక్ గాడ్. అమ్మయ్యా, మనం ఇలా బయటపడ్డామంటే ఆ క్రెడిట్ అంతా నీదే. నువ్వు టైంకి రియాక్ట్ అయ్యి అలా ఓవర్ యాక్షన్ చేయకపోయినట్టయితే మనం ఇలా వెళ్ళగలిగేవాడమా? మనం అనుకున్న పని అవుద్దో లేదు, లోపలికి వెళ్తే గానీ తెలియదు. ఏయ్ మిస్టర్ చేదు కాఫీ, నేనంత ఫీల్ అయ్యి మాట్లాడుతుంటే అది నీకు ఓవర్ యాక్టింగ్ లా అనిపిస్తుందా? ఓ సారీ సారీ, లెట్స్ గో. మళ్ళీ ఎవరైనా వస్తారు. Move. ఓకే. సూర్య, ఎక్కడికి వెళ్తున్నారు? టైంకి పిల్లి ఎదురొచ్చినట్టు ఎదురొచ్చాడు. ఇంకా అయినట్టే. ఏంటి? ఏం లేదు, శామ్ ఐస్ క్రీమ్ తినాలని ఉందంటేను బయటికి తీసుకెళ్తున్నాను. ఇప్పుడా? 12:30 అవుతుంది టైము. 1 గంటకి బయట ఐస్ క్రీమ్ ఎక్కడ దొరుకుతుంది చెప్పు? 2ంటికైనా 3ంటికైనా 4ంటికైనా అన్నీ దొరుకుతాయి స్టార్ హోటల్స్లో. ఓ, స్టార్ హోటల్. స్టార్ హోటల్ అంటే ఆ సామాన్య తల్లి దిగిన నక్షత్రాల హోటల్ కాదు కదా? అమ్మో, వీళ్ళు అక్కడికి వెళ్తే ఆళ్ళ మొహాలు వీళ్ళకి తెలియదు, ఏళ్ళ మొహాలు ఆళ్ళకి తెలియదు. ఏళ్ళైనా ఎందుకైనా మంచిదే వీళ్ళని ఆపటం కరెక్ట్. సూర్య, సూర్య,
ఏమైంది మామయ్య గారు? వెళ్తున్న వాళ్ళని మళ్ళీ వెనక్కి పిలుస్తున్నారు? ఆహా, అంటే అర్ధరాత్రి పూట పెళ్లి కాని పిల్లలు ఇలా ఒంటరిగా బయటికి వెళ్తే మన వజ్రపాటి వంశం పరువు ఏమైంది పోదు? ఎందుకు పోతుంది? వాళ్ళిద్దరికి అమెరికా పద్ధతిలో నిశ్చితార్థం జరిగింది కదా. పెళ్లి కాలేదు కదా. నిశ్చితార్థం జరిగింది అంటే సగం పెళ్లి అయినట్టే కదా. పైగా రేపు పంతులు గారిని కూడా పిలుస్తున్నారు అత్తయ్య గారు. పంతులు గారు ఎందుకు? నిశ్చితార్థ ముహూర్తం పెట్టడానికి. నిశ్చితార్థం అయిపోయిందన్నావు కదా. అబ్బబ్బబ్బ మామయ్య, అమెరికా పద్ధతిలో అయ్యింది, తెలుగింటి పద్ధతిలో కూడా చేద్దామని, అది అందరిని పిలిచి ఘనంగా చేద్దామని అన్నారు అత్తయ్య గారు. అవునా? చిన్నమామయ్య, కనీసం ఇప్పుడైనా ఇంటి పట్టు నుండి కాస్త అన్ని పనులు చూసుకుంటుండండి. అలాగే. ఇదిగో మామయ్య, రేపు పొద్దున్నే పంతులు గారు వస్తారు. ఇప్పుడే చెప్పాను కదా చాలా పనులుంటాయని. కాస్త త్వరగా పడుకొని లేచి రండి. అలాగే. బాగా ఆలోచిస్తే ఇది ఒకందుకు మంచిదే. నిశ్చితార్థం సమయానికి సామాన్య తల్లిని రంగంలోకి దింపామనుకో, వజ్రపాటి వంశం పరువు కృష్ణా గోదావరి నదుల్లో జాయింట్ గా కలిసిపోతాయి. శామ్, నేను నేను ఒక మాట అడగొచ్చా? అడుగు. ఇప్పుడు పర్మిషన్ అవసరమా? ఓకే, నువ్వు మీ మామ్ పోలిక డాడ్ పోలిక? ఇదేం క్వశ్చన్? జస్ట్ అడిగా. అదే సడన్ గా ఇలా ఎందుకు అడిగావు? మరేం లేదు, ఆడపిల్లలకి తండ్రి పోలికొస్తే అదృష్టం అంటారు కదా. సో నువ్వెవరి పోలికో తెలుసుకుందామని. అదీ కాక నేను మీ మామ్ డాడీని ఎప్పుడు చూడలేదు కదా, అందుకనే అడిగాను. ఎప్పుడైనా వాడు పిక్ చూపించావు నువ్వు నాకు? చేదు కాఫీ మమ్మీని చూడకపోవడం ఏంటి? చిన్నప్పుడు చూసే ఉంటాడుగా, మరి చూడలేదని ఎలా అంటున్నాడు? హలో, నువ్వు ఎవరి పోలికో తెలుసుకుందామని క్యూరియాసిటీతో అడిగాను. దానికి ఇప్పుడు రెస్టారెంట్లో నుంచో ఆలోచించడం అవసరం? చిన్నప్పుడు చూశాడు కదా, మర్చిపోయి ఉంటాడు. శామ్, నా మాటలు వినిపిస్తున్నాయా? ఓకే, యు వాంట్ సీ మై మామ్ అండ్ డాడ్, అంతే కదా? గ్యాలరీలో పిక్స్ ఉంటాయి, చూస్తూ ఉండు. ఓకే, నేను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. ఓకే ఓకే, నేను ఇప్పుడే వస్తాను. మామ్, వాట్ ఇస్ దిస్? డిన్నర్ ఆర్డర్ ఇచ్చి ఎంతసేపు అయింది, ఇంకా రాలేదు? వస్తుంది బేబీ. ఎంతసేపు? ఐమ్ హంగ్రీ మామ్. ఐ కాంట్ మామ్, ఐ కాంట్. ఇంకా 1 సెకండ్ కూడా ఉండలేను. దట్స్ ఆల్. ఏమైంది బేబీ? ఏమైందేంటి? బయట నైట్ టైం కూడా ఎంత హాట్ గా ఉందో చూసావు కదా. బయట ఏమో అలా, లోపలికొచ్చి ఫుడ్ తిని పడుకుందాం అనుకుంటే ఫుడ్ రాలేదు. నో మామ్, ఐ కాంట్ స్టే ఇన్ ఇండియా. ఐ విల్ గో బ్యాక్ టు అమెరికా. దట్స్ ఆల్. కాస్త పేషెన్స్ గా ఉండమ్మా. నో మామ్. చెప్పేది విను. డోంట్ టాక్ లైక్ దిస్. వజ్రపాటి ఫ్యామిలీతో సంబంధం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అది చాలా చాలా గ్రేట్. నా లైఫ్ కంటే నాకేది గ్రేట్ కాదు. అయినా మనకు అమెరికాలో ఏం తక్కువ? కార్స్, బంగ్లాస్, లగ్జరీ లైఫ్. మనకి లేనిదేంటి? సామాన్య, అమెరికాలో మనకున్న బ్యాంక్ బ్యాలెన్స్ ప్రాపర్టీస్ కంటే వజ్రపాటి వారి ప్రాపర్టీస్ 100% ఎక్కువ. యు నో దట్? అది కాదు మామ్, ఐ కాంట్ లివ్ హియర్. ఆ సూర్యతో మ్యారేజ్ అయితే ఇక్కడే ఉండిపోవాలిగా. అమెరికాని పూర్తిగా మర్చిపోవాలి. మ్యారేజ్ అయితే అమెరికాని పూర్తిగా మర్చిపోవాలి, ఇండియాలోనే ఉండాలని నీతో ఎవరన్నారు? ఇండియాలో ఇంతే కదా, పెళ్ళైతే కోడలు, అత్తగారు, మామగారు, శ్రీవారు అంటూ. అది పాతకాలం మాట. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకో. మీ డాడ్తో మ్యారేజ్ అవగానే మెల్లగా మెల్లగా ఆ మాట ఈ మాట చెప్పి వాళ్ళ అమ్మా నాన్నలకి దూరంగా అమెరికా పంపించాను. తర్వాత నేను అమెరికా వెళ్ళిపోయాను. యు జస్ట్ ఫాలో దట్ ఫార్ములా.
దట్స్ ఆల్. సూర్య డాడ్ లాగా నా మాట వింటాడని అమెరికా వస్తాడని గ్యారెంటీ ఏంటి? మై డియర్ బేబీ, ఇండియాలో భర్తకి భార్యన్నా, భార్యకి భర్త అన్నా చాలా ప్రేమ. ముఖ్యంగా భర్తలు భార్య మాట వింటారు. భార్య చెప్పింది వినకపోతే తను అలుగుతుందని, తన కోపం వస్తుందని టెన్షన్ పడతారు. అందుకే పెళ్ళని చెప్తే వినాలి అని డిసైడ్ అయిపోతారు. కాస్త లవ్ అండ్ ఎఫెక్షన్ ఎనఫ్. గీసిన గీత దాటరు, ఏం చేయమన్నా చేస్తారు. ఏమో మామ్, అసలు ఈ బెల్ బాయ్ ఎక్కడున్నాడు? నువ్వు ఇప్పటికన్నా చిన్నప్పుడే క్యూట్గా ఉన్నావు శామ్. You...